సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అందుకని చూద్దాం. ఫస్ట్ థింగ్, రేపు మార్కెట్లోకి వెళ్ళే ముందు ఎఫ్ఐడిఐ డేటా చూద్దాం. దానికన్నా ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్తాను. సో ముందు ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐడిఐ డేటా చూస్తే ఇది 21st, ఇంక ఈ రోజు డేటా లోడ్ అవ్వలేదు. 21st లో కూడా 2000 crores దగ్గర బయింగ్ జరిగింది. నేను ఇప్పుడు చెప్తుంటాను, కంటిన్యూగా బయింగ్ అవుతుంది కదా, ఇది పెద్ద ఇంపాక్ట్ ఏం పడదు, దీన్ని పక్కన పెడదాం. ఓకే, ఎఫ్ఐ డేటా పెద్దగా ఏం లేదు. ఏదైనా మేజర్ న్యూస్ ఉందా అంటే 28th ఉంది, అంటే నెక్స్ట్ వచ్చే వెడ్నెస్డే ఉంది, కానీ మధ్యలో ఇంకేం మేజర్ న్యూస్ కూడా లేదు. సో మనకి అదే హాలిడేస్ కానీ మేజర్ ఇంపాక్ట్ అయ్యే న్యూస్లు ఏం లేవు. ఓకే, సో ఈ రెండు కూడా మనం పక్కన చూద్దాం, తర్వాత చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. నిఫ్టీ 50 మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను, నిఫ్టీ 50 ఈ రోజు ఎవరున్నారు, మార్నింగ్ నుంచి కాల్ సైడ్ ఉన్నారు, పుట్ సైడ్ ఉన్నారు. బట్ ఓవరాల్ గా చూస్తే పుట్టు కొద్ది పెరిగింది. ఓకే, బట్ మార్నింగ్ నుంచి చూడండి, ఇక్కడ మెయిన్ ఇక్కడికన్నా ఈ ప్లాట్ చేంజింగ్ పోయే కన్నా ఇక్కడ చూడండి ఈ గ్రాఫ్. మార్నింగ్ నుంచి ఎవరు డామినేట్ చేశారు హెవీగా, కాల్ సెల్లర్ డామినేట్ చేసి, కాల్ సెల్లర్ ఒక రేంజ్ 12 lakhs దగ్గర ఒక రేంజ్ కి వచ్చాక అక్కడ ఇంకా సస్టైన్ అయిపోయి క్లోజింగ్ టైంలో ఇంకా ఎలాగా ప్రీమియం డీకి అవ్వాలి కాబట్టి క్లోజింగ్ టైంలో ఓపెన్ ఇంట్రెస్ట్ మైనస్ అయింది. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మార్నింగ్ నుంచి ఒకే రేంజ్ లో ఉంది, క్లోజింగ్ టైంలో ప్రీమియం తగ్గింది. దీనివల్ల ఏం జరుగుతుంది ఇక్కడ బాగా నేను ఈ ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పైన కాల్ సైడ్ సెల్ చేశారు, కింద పుట్ సైడ్ సెల్ చేశారు. మార్కెట్ ఈ చుక్కలు ఏదైతే ఉందో డాటెడ్ లైన్, ఇది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ఏమైంది, మార్నింగ్ నుంచి ప్రీమియం డిక్ అవుతూ ఓవరాల్ గా డే ఎండ్కి వచ్చేసరికి క్లోజింగ్ టైంలో మీకు ఒక స్పైక్ కనిపించింది, కానీ ఓవరాల్ గా మార్నింగ్ నుంచి ప్రీమియం డిక్ అయ్యింది. ఓకే, సో ప్రీమియం డిక్ ఎలా తింటారో ఇలానే జరుగుతుంది ప్రీమియం డిక్. ఓకే, అండ్ టోటల్ చేంజింగ్ ఓయేలో కూడా ఇది చేంజింగ్ ఓయే, అండ్ టోటల్ ఓయేలో కూడా కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉన్నారు కంపేర్ టు బుట్ సైడ్. ఈవెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో కూడా కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు, టోటల్ ఓయేలో కూడా కాల్ సైడ్ ఉన్నారు. ఓకే ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్ లోకి వెళ్దాం. ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో నిఫ్టీలో ఏమైనా చూపిస్తాను చూడండి. ఈరోజు మార్నింగ్ షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్, షార్ట్ బిల్డప్. ఇప్పుడు మీకు ఎప్పుడు చెప్తుంటాను బిగ్ ప్లేయర్ అని. ఇక్కడ చూడండి 1 2 ఎన్ని నెంబర్లు ఉన్నాయి మీరు లెక్కెట్టుకోండి మీరే. అంటే నా దృష్టిలో నేను ఎలా లెక్కెట్టుకుంటానో చెప్తున్నా, మీరు కూడా ఒకసారి కౌంట్ చేయండి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయో, 1 2 3 4 5 6 6 ఇక్కడ 6 ఉన్నాయి. చూడండి షార్ట్ బిల్డప్ ఇట్లా. ఓకే ఓకే, మళ్ళీ 1 2 ఇక్కడ కూడా ఒక మంచి క్వాంటిటీ వచ్చింది, ఇక్కడ కూడా ఒక మంచి క్వాంటిటీ వచ్చింది. సో కంటిన్యూగా షార్ట్ బిల్డప్ జరిగింది, సెల్లింగ్ జరుగుతూ ఉన్నాయి. అది న్యూ పొజిషన్స్. షార్ట్ బిల్డప్ అంటే కొత్త సెల్ పొజిషన్స్ క్రియేట్ అయ్యాయి. షార్ట్ కవరింగ్ అంటే ఏముంది, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వడం. సో మార్నింగ్ నుంచి ఎవరైతే సెల్ పొజిషన్స్ క్రియేట్ చేశారో అందులో ఒక 10-20% ఆఫ్ పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయాయి ఇక్కడ, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. డన్. ఓకే, సేమ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏమైందో చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా లాస్ట్ 60 minutes లో లాంగ్ బిల్డప్, తర్వాత మధ్యలో ఇంకేం జరగలేదు, మళ్ళీ షార్ట్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అండ్ వెండింగ్, షార్ట్ కవరింగ్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కంప్లీట్ గా ఒక వాలటైల్ తప్ప ఇంకేం అవ్వట్లే. దీన్ని కూడా పక్కన పెడదాం. ఓకే, అండ్ నెక్స్ట్ వెళ్ళిపోయే ముందు కూడా ఇన్ఫర్మేషన్, మీ ఆల్గోస్ ఏదైతే రన్ చేస్తున్నామో ఆల్గోస్ ప్రెసెంట్ ఈ రోజు నో ఎంట్రీ, నో ప్రాఫిట్, నో లాస్. మీరు అడగొచ్చు ఏంటన్నా కంటిన్యూగా అసలు మీరు ఆల్గోస్ ఎప్పుడు చూసినా నో ఎంట్రీ అంటున్నారని. ఈ రోజు నో ఎంట్రీ, నిన్న నో ఎంట్రీ, దాని ముందు రోజు 800 వచ్చింది అంతే, ఆ ముందు రోజు ఒక రోజు లాసు, ఆ ముందు రోజు నో ఎంట్రీ అంటున్నారు. ఆల్గో కాన్సెప్ట్ చెప్తాను చూడండి, ఇది మా టీమ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థం అవుతుంది. నేను ఆల్గో నో ఎంట్రీ కదా, హిస్టరీలోకి వెళ్తా. హిస్టరీ అంటే ప్రీవియస్ డేస్ రన్ అయింది. ఆల్గో ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది తెలుసా, ఈ బయింగ్ ఆల్గోలో ఎప్పుడైతే స్మార్ట్ మనీ అంటే బిగ్ ప్లేయర్ అమౌంట్ దూరుస్తాడో, మార్కెట్ లో బిగ్ అమౌంట్ వస్తుందో, బిగ్ అమౌంట్ కానీ స్మార్ట్ మనీ కానీ అమౌంట్ వస్తే ఒక మార్కెట్ లో ఒక పెద్ద స్పైక్ వస్తుంది, అప్పుడు మాత్రం ఆల్గో ట్రిగ్గర్ అవుతుంది. అంతేగాని సైడ్ వేస్ లో ఉన్న బిగ్ ప్లేయర్ అమౌంట్ బిగ్ అమౌంట్ మార్కెట్ లో ట్రేడ్ అవ్వకపోయినా మార్కెట్ లో ఎంట్రీ తీసుకోదు ఆల్గో. ఇక్కడ చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి డేట్ ఏముంది, 12th May 2025, 24,000 ప్రాఫిట్. అది పక్కన పెడదాం. 12th May చూడండి, ఇక్కడ నేను దీని మీద తీసుకెళ్తాను. 12th Mayకి మనకి ప్రాఫిట్ వచ్చింది ఇది. ఓకే, 12th May. ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్దాం. ఇక్కడ రండి, ఇది 12th May. చూడండి ఇక్కడ ఏమైంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. 12th మనీలో ఏమైంది, హ్యూజ్ గ్యాప్ అప్ ప్లస్ స్మార్ట్ మనీ. ఇంత పెద్ద క్యాండిల్స్ ఎవరండి క్రియేట్ చేస్తారో, ఎవరైతే స్మార్ట్ అంటే బిగ్ ప్లేయర్స్ హ్యూజ్ అమౌంట్ మార్కెట్ లో దూరిస్తే పెద్ద క్యాండిల్స్ వస్తాయి. సో ఎప్పుడైతే పెద్ద క్యాండిల్స్ వస్తాయి, సింగిల్ సైడ్ డైరెక్షన్ మార్కెట్ వెళ్తుంది. ఆ డైరెక్షన్ మొత్తం ఆల్గో క్యాప్చర్ చేసింది. ఇది ఫస్ట్ టైం.
తర్వాత చూడండి 13th లేదు, 14th లేదు. చూడండి 13th బిగ్ ప్లేయర్ ఎవరు ఎక్కడ పెద్ద మూమెంటం లేదు మార్కెట్ లో. ఎందుకంటే బిగ్ ప్లేయర్ అన్నాడు ఎవ్రీడే మార్కెట్ లో రారు, అంటే ఎవ్రీడే వేల కోట్లు దూరుస్తాడు, ఒకసారి దూరుస్తారు, ఒక టార్గెట్ అనుకుంటారు, అక్కడ రీచ్ అయ్యి ఎగ్జిట్ అయిపోతారు అంతే. ఎవ్రీడే అంత పెద్ద అమౌంట్ దూరుతారు. సో ఇక్కడ చూడండి 13th లేదు, 14th లేదు. ఓకే, మళ్ళీ 15th మార్కెట్ చూడండి మంచి హ్యూజ్ ర్యాలీ వచ్చింది, బిగ్ క్యాండిల్ చాలా పరిగెట్టింది. సేమ్ 15th కూడా అదే ఎంట్రీ తీసుకుంటాడండి 15th. మళ్ళీ 16th లేదు, 17th లేదు, 18th కూడా లేదు. మళ్ళీ 19th ఒక ఎంట్రీ వచ్చింది, అది 19th మనకు 17,000 లాస్, 1700 లాస్. 19th మీకు చూపిస్తా. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏముందన్న రోజంతా మార్కెట్ ఇక్కడే ఉంది కదన్న, స్మార్ట్ మనీ ఎక్కడ తెలుసా దూరింది, నా ఎంట్రీ ఎక్కడ తెలుసా వచ్చింది, నేను బాగా అబ్జర్వ్ చేస్తాను ఆల్గోని. సో నా ఎంట్రీ ఈ క్యాండిల్ లో వచ్చింది. ఆ రోజు 1700 లాస్ ఎక్కడ వచ్చింది, ఈ క్యాండిల్ లో ఎంట్రీ తీసుకొని దాని తర్వాత ఈ క్యాండిల్ కంటిన్యూ అవుతుంది అనుకున్నాం. బట్ అక్కడ ఏమైపోయింది, క్యాండిల్ తర్వాత నెక్స్ట్ ఒక 3-4 క్యాండిల్ హాల్ట్ అవడం ఏమైపోయింది, వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో ప్రీమియం డికే అయిపోయి నా స్టాప్ లాస్ తినేసింది. ఇక్కడ స్మార్ట్ మనీ రాగానే చూడండి నెక్స్ట్ డే కూడా మార్కెట్ అదే డైరెక్షన్ లో కంటిన్యూ అయింది. స్మార్ట్ మనీ వస్తే ఆల్ వర్క్ తెలిసిపోద్ది. సో ఇక్కడ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఎంట్రీ తీసుకుంది, జస్ట్ 800 రూపీస్ మాత్రం చిన్న ప్రాఫిట్ వచ్చింది. డే స్టార్టింగ్ పైనుంచి ఓపెన్ ఇక్కడ ఎక్కడ ఎంట్రీ, ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంది, ఒక చిన్న ప్రాఫిట్ 800 బుక్ చేసుకుంది. తర్వాత ఇక్కడ ఎక్కడ ఇప్పుడు రాలే. ఈ రోజు మీరు క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ వదిలేయండి, ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడు కౌంట్ చేయొద్దు, ఎందుకంటే మార్నింగ్ బిగ్ ప్లేయర్ క్వాంటిటీ దూర్చాడు. ఓకే, సో మార్నింగ్ కాబట్టి ఇది వదిలేస్తే మిగతా ఈ రోజు ఎక్కడ మార్కెట్ పెద్దగా మూమెంటం లేదు, అందుకు ఆల్గో కూడా ఎంట్రీ తీసుకోలేదు. సో ఇది ప్రెసెంట్ ఆల్గో ట్రేడింగ్ రిజల్ట్ ప్రెసెంట్ 47. చూద్దాం ఇంక మంత్ ఎండ్ వచ్చేసరికి ఏమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ లోకి వెళ్దాం. ఎంతమందికి నేను చెప్పింది ఎగ్జాక్ట్ గా గుర్తుంది, నేను గొంతు చించుకొని మరీ చెప్పాను. ఎంతమందికి ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అన్నా అనిపిస్తే, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. బయర్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఇది ఇంపార్టెంట్ లెవెల్. బయర్ అన్నాడు ఇక్కడ కన్ఫర్మ్ గా ప్రూవ్ చేసుకుంటాడు ఉన్నాడని. క్లోజింగ్ టైంలో ఏం జరిగింది, ఒక షార్ప్ బయింగ్ ఇక్కడే 0 to hero అయింది. ఈ రోజు క్లోజింగ్ టైంలో ఏదైతే జరిగిందో ఇదే 0 to hero ట్రేడ్. అండ్ నెక్స్ట్ ఇంకొక మాట కూడా చెప్తాను, ఇక్కడ ఏంటి సింగిల్ క్యాండిల్ కానీ వచ్చింది అనుకో, 30 minutes టైం ఫ్రేమ్ లో పెట్టండి మీరు. 30 minutes బట్ సింగిల్ క్యాండిల్ వచ్చింది అనుకో, 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రాలేదు, 15 minutes ఎక్కడ వచ్చింది, డే ఎండ్ కి కింద ఇక్కడ వచ్చింది. సపోర్ట్ దగ్గర మనం ఎంట్రీ ఎలాగా తీసుకో, అది కన్ఫర్మ్. అందుకే చెప్పా, ఒకవేళ ఇలా ఇక్కడ ఎక్కడో వచ్చి 30 minutes క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దాని కింద 15 minutes క్యాండిల్ క్లోజ్ ఇస్తే అప్పుడు మనం ఇక్కడ వరకు ప్లాన్ చేసేవాళ్ళం. సింగిల్ క్యాండిల్ వస్తే మనం ఏం చేయాలి, మేజర్ సపోర్ట్ దగ్గర వెయిట్ చేయాలి. మేజర్ సపోర్ట్ దగ్గర ఈరోజు ఎంతమంది బై చేశారో, ఇక్కడ ఎంతమంది ట్రేడ్ ప్లాన్ చేసుకున్నారో క్లోజింగ్ టైంలో అది నాకు మెన్షన్ చేయండి. బట్ ఓవరాల్ గా డే అంతా ప్రీమియం డికే అయ్యింది. ఓకే, ఇది ఫస్ట్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటేసి, ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, మార్కెట్ లో ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చుకొని మార్కెట్ షార్ప్ గా పడి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అండ్ సపోర్ట్ తీసుకొని షార్ప్ పైకి కూడా వచ్చింది. ఎంత పైకి వచ్చింది, ఎక్కడి నుంచి అయితే మార్కెట్ స్టార్ట్ అయిందో ఆల్మోస్ట్ ఒక రేంజ్ అంతవరకు వస్తుంది. ఈ రేంజ్ తప్ప ఆల్మోస్ట్ మంచిగా 50% వరకు రిట్రేస్ అయిపోయింది టుడేకి. రేపు ఏమవుతుంది చూడు, రేపు ఒకవేళ మార్కెట్ దీని పైన ఉంటే మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికే చూస్తుంది. సో లెవెల్స్ నేను ఏం మార్చను, లెవెల్స్ లోనే ఉంది కాబట్టి మార్కెట్. జోన్స్ నెంబర్లు చెప్తాను చూసుకోండి, 24,680 నుంచి 24,720 ఇది జోన్. ఈ జోన్ మార్కెట్ రేపు దీని పైన కానీ ఉందనుకో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో ఇక్కడ మీరు అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్ క్లియరా, దీన్ని చెరిపేస్తాను. ఫస్ట్ థింగ్ ఇది క్లియర్ కదా. సో ఈ లెవెల్, ఈ జోన్, ఈ నెంబర్ చూసుకోండి, మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను రాసిన నెంబర్ గుర్తుపెట్టుకోండి, జోన్ పెట్టుకోండి. దీనిపైన మార్కెట్ ఉండి ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుంటే రేపు ఓపెన్ అవడం, ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే కన్ఫర్మ్ గా అప్ సైడ్ కి మీరు ప్లాన్ చేయొచ్చు. డన్. ఇన్ కేస్ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ 24,960, తర్వాత నుంచి 24,920 ఈ లెవెల్. సో ఈ లెవెల్లో కన్ఫర్మ్ గా ఒక రెసిస్టెన్స్ తీసుకుంటది ఇక్కడ. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని వెళ్తే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. అదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మధ్యలో ఉంటే ఏం చేయాలి సార్, ఇక్కడ మధ్యలో ఉంటే మీరు అటు ఏం కంగారు అంటే చేసుకోకండి, అంటే ట్రేడ్ అనవసరమైన ట్రేడ్లు వద్దు. అయితే రెసిస్టెన్స్ దగ్గర రానివ్వండి, అయితే సపోర్ట్ దగ్గర ఇక్కడ నుంచి పైకి వెళ్ళనివ్వండి, ఇక్కడ అప్ సైడ్ ప్లాన్ చేయండి. ఇన్ కేస్ సపోజ్ ఓపెన్ కొద్దిగా ఇక్కడికి వెళ్ళి ఈ సపోర్ట్, అంటే నేను ఏం చెప్తున్నాను, ఇది ప్రెసెంట్ ఇది మార్కెట్ కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ ఇచ్చింది కాబట్టి ఇది సపోర్ట్ ఉండేది రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయ్యింది. బట్ ఇక్కడ పాయింట్, రేపు మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ అప్ గానీ షార్ప్ గా ఒక సింగిల్ క్యాండిల్ పైకి వెళ్ళి ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తే అప్పుడు ఇది సపోర్ట్ కింద ఉంటది. అర్థమైందని చెప్పేది సపోర్ట్ కింద ఉంటది. సో అప్పుడు మీరు ఇక్కడ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తారు. ఫర్ సపోజ్ మార్కెట్ ఫ్లాట్ గానీ చిన్న గ్యాప్ అప్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి షార్ప్ గా పడితే
ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఇక్కడ ఏం ప్లాన్ చేయొద్దు, మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఏం ప్లాన్ చేయొద్దు, నో. ఎందుకంటే ఈ లెవెల్ బయర్ అంత ఈజీగా వదలడు, ఇక్కడ నుంచి ఎంత పుష్ చేశాడో ఇక్కడ నుంచి కూడా షార్ప్ బయింగ్ అయింది కాబట్టి క్లోజింగ్ టైం ఇక్కడ తీసుకొచ్చాడు కాబట్టి రేపు దీని పైకి తీసుకెళ్ళడానికి చూస్తాడు. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి ప్లాన్ అయితే చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. డౌన్ సైడ్ కి ఎక్కడ ప్లాన్ చేస్తారు, ఈ లెవెల్ కింద 520 కింద 24,480 ఈ లెవెల్ ఉంది కదా, ఈ జోన్ కింద మనకి 30 మినిట్స్ టైం ఫ్రేమ్, ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 30 మినిట్స్ క్యాండిల్ దీని కింద క్లోజ్ అవ్వగానే వెంటనే మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళిపోండి. 15 మినిట్స్ క్యాండిల్ ఆ క్యాండిల్ లో మార్క్ చేసుకుని కూర్చోండి, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అక్కడ మీరు డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. అప్పుడు ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కూడా బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్తుంది, ఆ తర్వాత చూద్దాం ఎంత వరకు వెళ్తుంది, దాని ఇష్టం అది పనివ్వండి. బట్ ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది, ఇక్కడ ఓన్లీ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం, డౌన్ సైడ్ కి లేదు. ఇక్కడ ఆల్రెడీ మార్కెట్ సపోర్ట్ తీసేసుకుంది, మళ్ళీ ఇప్పుడు రేపు ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అంటే లాజిక్ లేదు. ఏమవుతుంది, మోస్ట్లీ ఫ్లాట్ గానీ గ్యాప్ అప్ కానీ. అందులోనే రేపు ఫ్రైడే ప్రీమియం డికే చాలా అంటే ప్రీమియం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి డికే కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. మీకు అనిపిస్తుంది ఫ్రైడే పూట అంతగా ఏం అనిపించదని, బట్ ప్రీమియం అడ్జస్ట్మెంట్ వల్ల ప్రీమియం ఫాస్ట్ గా పెరగదు. సో దాంట్లో ట్రాప్ అయిపోతారు, అదొకటి మీరు చూసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఒక రేంజ్ ఉంది, ఇక్కడ ఒక రేంజ్ ఉంది, ఈ రేంజ్ లో ఉండిపోవచ్చు, లేదా కొద్ది పైకి వచ్చినా ఈ రేంజ్ లోనే ఉండిపోవచ్చు. ఇది కొద్ది పెద్ద రేంజ్, ఇక్కడ కూడా ఉండిపోవచ్చు. సో రేంజ్ చాలా ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా మీరు చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, కమింగ్ టు ఇప్పుడు సెన్సెక్స్ వెళ్ళిపోదాం. సెన్సెక్స్ లో కొద్దిగా సెన్సెక్స్ ఈరోజు కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. నిఫ్టీ 50 అయితే ఎగ్జాక్ట్ సపోర్ట్ ధర తీసుకుంది, సెన్సెక్స్ ఈ సపోర్ట్ ధర ఇక్కడ తీసుకుంటూ వచ్చింది. ఓకే డన్. ఇది ఒకటి, ఈ పైన ఈ లెవెల్. ఓకే ఎస్ డన్. సో ఇక్కడ మీరు చూస్తే ఇవి లెవెల్స్ 0.82,000 నుంచి 81,950 నుంచి 82,000 ఈ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది పక్కన పెడదాం, ఇది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ దీని గురించి కాదు. మనకి మార్నింగ్ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి షార్ప్ గా ఫాల్, తర్వాత రోజంతా మార్కెటింగ్ మెల్లిగా కిందకు వచ్చిన సైడ్ వెస్ట్ డౌన్ సైడ్ మార్కెట్. ఈ లెవెల్లో స్ట్రాంగ్ బయర్లు ఉన్నారు, బయర్ అప్ సైడ్ పుష్ చేశాడు. ఏ లెవెల్లో స్ట్రాంగ్ బయర్లు ఉన్నారు, 80,400 తర్వాత 80,300 ఇది జోన్, బయర్ జోన్, స్ట్రాంగ్ బయర్ జోన్ ఇది. ఓకే, మీరేం చూసుకోవాల్సిన లేదు. ఇక్కడ స్ట్రాంగ్ అప్ సైడ్ మార్కెట్ వచ్చింది. పాయింట్ చాలా సింపుల్, 81,000 దగ్గర అండ్ 80,950 ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ప్రెసెంట్ వచ్చి క్లోజ్ ఇచ్చింది. రేపు ఇంట్రెస్టింగ్ థింగ్, దీని పైన ఉందనుకో ఇక్కడ వరకు వస్తుంది ఈజీగా, 81,130 వరకు వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. అదే రేపు ఫ్లాట్ గానీ చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ పైకి వచ్చి మీకు 81,300 పైన మీకు మార్కెట్ క్లోజింగ్ వస్తే, అంటే ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఒక్కటి వచ్చినా మళ్ళీ మీరు ఇక్కడ అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. ఎందుకు, మార్కెట్ లో ఫాల్ అయింది, కరెక్షన్, మళ్ళీ ఫాల్, మళ్ళీ ఇలా రిట్రేస్మెంట్ తిరిగి ఇంకా అప్ సైడ్ కి మార్కెట్ వెళ్తుంది. ఓకే, మీరు ఎక్కడ చెప్తున్నాను, 81,300 దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే మీరు అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు. లేదంటే ఫ్లాట్ ఇన్నా చిన్న గ్యాప్ అప్ ఇన్నా జస్ట్ ఈ గ్యాప్ అనేది కవర్ చేసుకొని ఈ సింగిల్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ కవర్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటది. సో ఇంట్రెస్టింగ్ థింగ్, ఓన్లీ సెన్సెక్స్ లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ దగ్గర 81,300 నుంచి 81,350 ఈ లెవెల్ పైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. అది ఇక్కడ రిజెక్షన్ తీసుకొని మార్కెట్ ఫ్లాట్ డే గ్యాప్ అప్ ఇక్కడ రిజెక్షన్ తీసుకొని పడితే డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. నిఫ్టీ అలా ప్లాన్ చేయట్లేదు, బట్ సెన్సెక్స్ అలా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకు, ఇక్కడ ఓపెన్ ప్లస్ హై ఒకేలా ఉన్నాయి అండ్ షార్ప్ ఫాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొద్దిగా అంటే గ్యాప్ లో నేడు షార్ప్ ఫాల్ రావడం, కొద్ది సెల్లర్ ఎక్కువ స్ట్రాంగ్ యాక్టివ్ ఉండడం తెలుస్తుంది. సో ఈ లెవెల్ అంత ఈజీగా ఉంది. ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. ఓకే, ఫర్ సపోజ్ రేపు మార్కెట్ ఓపెన్ అవడం ఫ్లాట్ ఓపెన్ షార్ప్ కిందకు వస్తే ఇక్కడ ప్లాన్ చేయొద్దు. 81,000 చూసారా, 81,000 లేకపోతే 80,950 ఈ లెవెల్ ఉంది చూసారా, ఈ లెవెల్ దగ్గర మాత్రం డౌన్ సైడ్ కి అయితే ప్లాన్ చేయొద్దు, వద్దు. ఎందుకు, షార్ప్ బయింగ్ వచ్చింది కదా, ఇక్కడ కిందకి రావడానికన్నా కొద్దిగా హాల్ట్ అయిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది మార్కెట్. డౌన్ సైడ్ ఎక్కడ ప్లాన్ చేస్తారు, 80,000, 80,400 అండ్ 80,300 దీని కింద డౌన్ సైడ్ కి ప్లాన్ చేయండి. దీని కింద డౌన్ సైడ్ కి మీరు ప్లాన్ చేయండి, లేకపోతే లేదు వదిలేయండి. దీని కింద డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తారు, ఇక్కడైతే ఏమి ప్లాన్ చేయరు.
మళ్ళీ ఇక్కడ 81,300 81,350 ఈ లెవెల్ అప్ సైడ్ కి డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తారు. ఇది యూజువల్లీ వ్యూ అంతే. ఓకే, ఇది డన్. సో ఇదన్నమాట. ఇంకా టెలిగ్రామ్ లో నేను ఏం అప్డేట్ ఇవ్వలేకపోతే జస్ట్ రీసెంట్ గా మనకి ఒకటి హైదరాబాద్ లో బాంబ్ అలర్ట్ ఏదో ఉంది. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా జాగ్రత్తగా ఉంటారు. బట్ నా సైడ్ నుంచి రిక్వెస్ట్, మీరు తెలిసిన వాళ్ళైనా ఎవరున్నా ఒకరికి చెప్పండి, ఎక్కడున్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని, అంతే, ఇంకేం లేదు. ఎవరున్నా సేఫ్ గా ఉండడమే ఇంపార్టెంట్. ఈ రోజుల్లో బతకడం కష్టం అయిపోతుంది. సో ఎక్కడున్నా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్యామిలీ పిల్లలు అందరినీ కొద్దిగా టేక్ కేర్ చేసుకోండి. అదొక్కటి నేను మీకు అంటే రిక్వెస్ట్ అనుకునే ఏదైనా అదొక్కటి నేను చెప్పాలనుకుంటాను. ఎవరిదైనా ఫ్యామిలీయే కదా, ఎవరికైనా అదే పెయిన్. సో కొద్దిగా జాగ్రత్త. వార్ కాదు కానీ మన నార్మల్ పీపుల్ చనిపోతే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కష్టపడుతున్నారు ఫ్యామిలీని పోషించుకోవడానికి అన్ని చేయడానికి. అందులో ఇలాంటి ఒకటి జరిగితే ఒక ఫ్యామిలీ ఒక ఆయన మీద డిపెండ్ అయినప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. సో అందుకు కొద్దిగా మీరే జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? సో ఇదనమాట. అండ్ ప్రెసెంట్ ఆల్గా అయితే ఈరోజు చెప్పాను కదా, ఏమి ట్రిగ్గర్ అవ్వలేదు ఇదే. అండ్ ఎవరైనా A to Z కోర్స్ జాయిన్ అవ్వాలంటే మీరు మన వాట్సాప్ నెంబర్ కి జస్ట్ మీరు ఒక మెసేజ్ పెట్టండి, మేము డీటెయిల్స్ అయితే పంపిస్తాం. 7001456759 ఇది ఒకటే మా వాట్సాప్ నెంబర్. ఇది ఒకటి సేవ్ చేసుకుని దీని డీటెయిల్స్ అయితే పంపించండి. అండ్ మిగతావన్నీ స్కామ్ నెంబర్లే, నాకు సంబంధం లేదు. మిగతా వేరే ఏ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చినా తెలుగు ట్రేడర్ ఆర్యన్ అంటే దయచేసి ఎవరిని నమ్మొద్దు. నా దగ్గర ఉంది ఒకే ఒక నెంబర్, ఇది ఒకటే. ఓకే, అది. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు కలిగే వీడియో చూస్తుంటే ఎంజాయ్ చేస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అందరికీ. అండ్ బాయ్ బాయ్, లవ్ యూ ఆల్, టేక్ కేర్ అండ్ జాగ్రత్త.